హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం వ్యాలిడ్ అనగ్రామ్ అనే లీడ్ కోడ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాము. క్వశ్చన్ ఏంటంటే మనకి 2 స్ట్రింగ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎస్ అండ్ టీ. సో ఈ స్ట్రింగ్స్ వ్యాలిడ్ అనగ్రామ్సా కాదా, అండ్ వ్యాలిడ్ అనగ్రామ్స్ అంటే ఏంటి, ఇది మొత్తం మనం ఎక్స్కాలిడ్రా అనే వెబ్సైట్లో చూద్దాము. సో 2 strings are said to be valid anagrams when the 2 strings are formed using same letters and same number of occurrences of the letters. ఓకే, ఇప్పుడు S1 అనేది ఒక స్ట్రింగ్ అండ్ S2 అనేది ఒక స్ట్రింగ్. S1 అనేది ఒక స్ట్రింగ్ అండ్ S2 అనేది ఒక స్ట్రింగ్. సో S1 అండ్ S2 ఆర్ సెట్ టు బీ వ్యాలిడ్ అనగ్రామ్స్. ఈ రెండు వ్యాలిడ్ అనగ్రామ్స్ అని ఎప్పుడు చెప్తామంటే ఈ రెండు స్ట్రింగ్స్ అనేవి సేమ్ లెటర్స్ అండ్ లెటర్స్ యొక్క అకరెన్సెస్ కూడా సేమ్ ఉండాలి. ఇక్కడ S1లో ఏ ఉంది, S2లో ఏ ఉంది. S1లో ఏ ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 టైమ్స్ ఉంది. S2లో ఏ ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 టైమ్స్ ఉంది. సో N1 టైం ఉంది, N1 టైం ఉంది, G1 టైం ఉంది, G1 టైం ఉంది, R1 టైం ఉంది, R1 టైం ఉంది, M1 టైం ఉంది, M1 టైం ఉంది. సో S1లో ఉన్న లెటర్స్ అన్నీ S2లో ఉన్నాయి. S1లో ఉన్న నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ లెటర్స్ కూడా S2లో ఉన్నాయి. అండ్ నో అదర్ లెటర్ ఈస్ మిస్ మ్యాచ్డ్. సో ఏ లెటర్ కూడా కొత్తగా లేవు రెండిట్లో. సో ఈ రెండు వ్యాలిడ్ అనగ్రామ్స్. సో ఈ రెండు స్ట్రింగ్స్ మనకి ప్రొవైడ్ చేసినప్పుడు మనం ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. అండ్ S3 అండ్ S4 మనం కంపేర్ చేసినట్టయితే ఈ రెండు వ్యాలిడ్ అనగ్రామ్స్ కాదు. ఎందుకంటే C ఉంది, ఓకే, ఏ ఉంది, ఓకే, బట్ T అనేది S4లో లేదు అండ్ R అనేది S3లో లేదు. సో దిస్ ఇస్ వై దీస్ ఆర్ నాట్ వ్యాలిడ్ అనగ్రామ్స్. మనము ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి 3 మెథడ్స్ నాకు తెలిసినవి ఉన్నాయి. 3 మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ సార్టింగ్ మెథడ్, డిక్షనరీ మెథడ్ అండ్ దెన్ అరే మెథడ్. సో ఈ 3 మెథడ్స్ నాకు తెలిసినవి. మీకు ఏదన్నా లాజిక్ తప్పితే యూ కెన్ గో ఆన్ విత్ ఇట్. అండ్ ఈ మూడిట్లో మీకు ఏది నచ్చితే దట్ లాజిక్ యూ కెన్ ఫాలో. సో ఫస్ట్ లాజిక్ వచ్చేసి సార్టెడ్ మెథడ్. సో సార్టెడ్ మెథడ్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్స్ని సార్ట్ చేసి ఆ రెండు స్ట్రింగ్స్ సార్ట్ అయినప్పుడు కంపేర్ చేస్తాం. రెండు స్ట్రింగ్స్ సార్ట్ అయినప్పుడు ఈక్వల్ అయితే దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి వ్యాలిడ్ అనగ్రామ్. ఇప్పుడు అనగ్రామ్ అనే దాన్ని సార్ట్ చేస్తే మనకి ఆల్ఫాబెటికల్ వైజ్ సార్ట్ అవుతాయి స్ట్రింగ్స్ అనేవి. AAA GMNR వస్తుంది. అండ్ నగరం మనం సార్ట్ చేస్తే AAA GMNR వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు స్ట్రింగ్స్ ఈక్వల్. సో మనకి రెండు ఈక్వల్ ఇది కంపారిజన్ ఆపరేటర్ పెట్టినప్పుడు ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ట్రూ అనేది రిటర్న్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు S3 అండ్ S4, ACT సార్ట్ అయిన ఒక ACR, ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఈ రెండు సేమ్ కాదు. సో మనకి ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. సో సెకండ్ మెథడ్ వచ్చేసి డిక్షనరీ మెథడ్. సో సెకండ్ మెథడ్లో డిక్షనరీ మెథడ్ ఎలా చేస్తామంటే స్ట్రింగ్ని మనము ఈచ్ అండ్ ఎవ్రీ అకరెన్స్ ఆఫ్ ది లెటర్స్ని కౌంట్ చేసుకొని డిక్షనరీలో స్టోర్ చేసుకుంటాం. సో ఏ అనేది కీ అయినప్పుడు ఏ యొక్క కౌంట్ని వాల్యూలా స్టోర్ చేస్తాం. ఒకవేళ ఏ అనేది ఆల్రెడీ మనకి డిక్షనరీలో ఉంటే దెన్ వీ విల్ బీ అపెండింగ్ ది కౌంట్ ఆఫ్ ది పర్టికులర్ లెటర్. అదర్వైజ్ కొత్త లెటర్ అయితే న్యూ కీ వాల్యూ పేర్ని క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ డిక్షనరీ అనేది ఈక్వల్ టు ఈ డిక్షనరీ అయినప్పుడు వీ విల్ బీ రిటర్నింగ్ ట్రూ యూజింగ్ దిస్ కంపారిజన్ ఆపరేటర్. అండ్ ఈ డిక్షనరీ అనేది ఈ డిక్షనరీతో నాట్ ఈక్వల్ అయినప్పుడు మనం ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. సో S3 S4 మనకి 2 డిక్షనరీస్ డిఫరెంట్ ఉన్నాయి. సో ఫాల్స్ రిటర్న్ చేస్తాం. S1 S2 అనేవి సేమ్ డిక్షనరీస్ ఉన్నాయి. సో వీ విల్ బీ రిటర్నింగ్ ట్రూ. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి అరే మెథడ్. సో అరే మెథడ్ ఏంటంటే మనకి వీఆర్ హ్యావింగ్ 26 ఆల్ఫాబెట్స్. సో 26 లొకేషన్స్ అంటే 26 సో లెంత్ ఆఫ్ అరే అనేది 26 పెట్టుకొని మనము ఇనిషియల్గా అన్ని జీరోస్ పెట్టుకుంటాం. అంటే ఏ అనేది 0 టైమ్స్ ఉంది, బి అనేది 0 టైమ్స్ ఉంది, సి అనేది 0 టైమ్స్ ఉంది, అప్ టు జెడ్ అనేవి 0 టైమ్స్ ఉన్నాయని మనం వి విల్ బి థింకింగ్ ఇనిషియల్లీ లైక్ దట్. అండ్ ఆఫ్టర్ వెన్ ఎవర్ మనం ఇప్పుడు S1 చూసాక వెన్ ఎవర్ వీఆర్ ఫైండింగ్ ఏ లెటర్, ఇప్పుడు ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ యొక్క ఇండెక్స్ ఏ అంటే 0th ఇండెక్స్, బి అంటే ఫస్ట్ ఇండెక్స్, సి అంటే సెకండ్ ఇండెక్స్, అట్లా జెడ్ అంటే 25th ఇండెక్స్. సో వాటి యొక్క ప్లేసెస్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఏ కనపడింది 0th ఇండెక్స్ +1, N కనపడింది, సో దాని పర్టికులర్ ఇండెక్స్ +1, మళ్ళీ ఏ కనపడింది 0th ఇండెక్స్ +1, సో అప్పుడు 2 అవుతుంది. మళ్ళీ ఏ కనపడింది 0th ఇండెక్స్ +1, 3 అవుతుంది. సో అట్లా వీ విల్ బీ ఇంక్రిమెంటింగ్ ది వాల్యూస్ టు దట్ పర్టికులర్ ఇండెక్సెస్. అప్పుడు మనకి 2 అరేస్ అనేవి ఉంటాయి. S1కి ఒక పర్టికులర్ అరే, S2కి ఒక పర్టికులర్ అరే. ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, దెన్ దే ఆర్ కాల్డ్ వ్యాలిడ్ అనగ్రామ్స్. అదర్వైజ్ దే ఆర్ నాట్. సో S1 S2కి అరేస్ చూసినట్టయితే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి చూడండి. సో ఈ రెండు అరేస్ మనకి ఈక్వల్. సో ఇట్ విల్ రిటర్న్ ట్రూ కంపారిజన్ ఆపరేటర్. అండ్ దెన్ S3 S4కి ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయి చూడండి. CA కానీ ఆర్కి ఇది R ఇది T. సో ప్లేసెస్ మారే కాబట్టి ఈ రెండు ఇట్ విల్ బి రిటర్నింగ్ ఫాల్స్. సో ఇప్పుడు మనం కోడ్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి సార్టెడ్ మెథడ్.
సో పైథాన్లో బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఉంది, సార్టెడ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్. అదేం చేస్తుంది అంటే సార్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే రిటర్న్ సార్టెడ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ టీ. సో సార్టెడ్ ఆఫ్ ఎస్ అనగ్రామ్ని ఏం చేస్తుంది, ఇందాక చూసినట్టు ఏఏఏ జిఎంఎన్ఆర్, అండ్ నగరం ఏం చేస్తుంది ఏఏఏ జిఎంఎన్ఆర్. సో అట్లా రెండు కంపేర్ చేసినప్పుడు రెండు ఈక్వల్ అయితే ఇట్ విల్ రిటర్న్ ట్రూ, రెండు ఈక్వల్ కాకపోతే ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. అండ్ యా 2 టెస్ట్ కేసెస్ ఆర్ బీయింగ్ పాస్డ్. సో సబ్మిట్ చేస్తూ చూస్తే హిడెన్ టెస్ట్ కేసెస్ కూడా రన్ అవుతాయి. అండ్ దెన్ ది సొల్యూషన్ ఈజ్ సబ్మిటెడ్. అండ్ మనం సెకండ్ మెథడ్ వచ్చేసి డిక్షనరీ మెథడ్. సో డిక్షనరీ మెథడ్ ఇనిషియల్గా మనం 2 డిక్షనరీస్ తీసుకుంటాం, D1 అండ్ D2 విచ్ ఆర్ ఎంప్టీ. సో డిక్షనరీ వీ కెన్ ఐదర్ డిక్లేర్ లైక్ దిస్ ఆర్ వీ కెన్ డిక్లేర్ బై యూజింగ్ డిక్ట్. సో డెమాన్స్ట్రేషన్ కోసం జస్ట్ అట్లా వాడినా, నేను ఎప్పుడు కర్లీ బ్రేసెస్సే వాడతాను. ఓకే, ఫర్ ఐ ఇన్ ఎస్ అంటే వీఆర్ ఇటరేటింగ్ త్రూ స్ట్రింగ్, ఈచ్ లెటర్ మనం యాక్సెస్ చేస్తున్నాం. ఫర్ ఐ ఇన్ ఎస్ అంటే ఏఎన్ అట్లా యాక్సెస్ చేసుకుంటూ వస్తుంది. ఒకవేళ ఐ అనేది ఇఫ్ ఐ ఇన్ ఆల్రెడీ డిక్షనరీలో ఉంటే దెన్ ఏం చేస్తామని చెప్పా, వీ విల్ బి ఇంక్రిమెంటింగ్ ది కౌంట్. సో D1 ఆఫ్ ఐ ప్లస్ ఈక్వల్ టు 1. This is how we access values of dictionary using key. This is key and this is value. We are incrementing it by 1. ఒకవేళ ఐ అనేది డిక్షనరీలో ఉంటే దెన్ వీ విల్ బి ఇంక్రిమెంటింగ్ ది కౌంట్. లేకపోతే ఎల్స్ D1 ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 కొత్త కీ వాల్యూ పేరుని క్రియేట్ చేస్తున్నాం. సో సేమ్ గోస్ టు డిక్షనరీ టు ఫర్ ఐ ఇన్ టీ ఇఫ్ ఐ ఇన్ D2 of I plus equal to 1 else D2 of I equal to 1. Okay, now we will be returning D1 equal to D2 which is a comparison operator. ఇది comparison operator. రెండు ఈక్వల్ ఉంటే it will return true, రెండు ఈక్వల్ లేకపోతే it will return false. సో రన్ చేసి చూద్దాం. And yeah, 2 test cases are successfully passed. And yeah, solution అనేది accept అయింది. Now let's see the third method which is array method. So initial ఏం చేసాం, arrays అనేవి R1 R2 ఏం చేస్తామంటే ఈక్వల్ టు 0 star 26. సో వీటిని ఇలా కూడా మనం అసైన్ చేయొచ్చు. ఓకే, 0 star 26 0 star 26. దీని మీనింగ్ ఏంటి, సో 26 ప్లేసెస్లో జీరో అనే ఎలిమెంట్ని పెట్టమని. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే వీఆర్ హ్యావింగ్ అరే ఆఫ్ లెంత్ 26 ఎలిమెంట్స్ విచ్ ఆర్ జీరోస్, అన్ని జీరోస్, 26 ఎలిమెంట్స్ జీరోసే. ఓకే, మనకి ఇండెక్సింగ్ అనేది ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఏకి 0 రావాలి, బీకి 1 రావాలి. సో ఇలా రావాలంటే మనకి దేనికి ఏ వాల్యూ మనకి తెలియదు. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే బిల్ట్-ఇన్ ఆడ్ అనే ఫంక్షన్ వాడతాం. సో ఇది ఏం చేస్తుందంటే సో ఆ యొక్క పర్టికులర్ లెటర్ యొక్క ఆస్కీ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో స్మాల్ ఏకి 97 ఉంటుంది, స్మాల్ బీకి 98, స్మాల్ సికి 99 అట్లా ఉంటాయి. సో ఆ వాల్యూస్ రిటర్న్ చేసినప్పుడు మనం -97 చేస్తాం విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆస్కీ వాల్యూ ఆఫ్ స్మాల్ ఏ. సో స్మాల్ ఏ వాల్యూ 97 అయినప్పుడు 97 - 97, సో ఆడ్ ఆఫ్ ఏ -97 ఈక్వల్ టు 0. సో 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని ఇంక్రిమెంట్ చేస్తుంది. అట్లా ఇప్పుడు సికి 99 ఉందనుకోండి, సికి 99 ఉందనుకోండి, 99 - 97 ఎంత అవుతుంది 2. సో సెకండ్ ఇండెక్స్లో ఉన్న 0ని ఇంక్రిమెంట్ చేస్తుంది. సో ఇట్లా పర్టికులర్ ఆల్ఫాబెటికల్ ఇండెక్సెస్ యాక్సెస్ చేసి వాటిని ఇంక్రిమెంట్ చేస్తాం అంతే. సో ఫర్ ఐ ఇన్ ఎస్ arrow odd of highs -97 ప్లస్ ఈక్వల్ టు 1 అంతే. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడ రావచ్చు అంటే క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి ఆస్కీ వాల్యూస్ అనేవి వేరేగా ఉంటాయి. సో అక్కడ మనకి ప్రాబ్లం రావచ్చు. మనం ఏం చేద్దామంటే ఎస్ని లోవర్తో అసైన్ చేస్తుంది, ఎస్ డాట్ లోవర్. ఇది ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ క్యాపిటల్లో ఉన్న లోవర్లో కన్వర్ట్ చేస్తుంది, టీ ఈక్వల్ టు టీ డాట్ లోవర్. ఫర్ ఐ ఇన్ టీ, సో ఇక్కడ R1 కదా,
R2 equal to R2 of odd of I minus 97 plus equal to 1. Return R1 equal to R2 అంతే. సో దీన్ని రన్ చేసి చూద్దాము. అండ్ యా, సో 2 టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అయ్యాయి. లెట్ us సబ్మిట్. అండ్ యా, సొల్యూషన్ ఈస్ యాక్సెప్టెడ్. సో ఇంకో క్వశ్చన్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.